సంకీర్తన కళా సమితి తమ 38వ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 9వ తారీఖున నెల్లూరు టౌన్ హాల్ నందు జరపబోతున్నామని సంస్థ కార్యదర్శి చింతా ప్రసాద్ బాబు తెలిపారు. నేడు జరిగిన విలేకరుల సమావేశమందు మాట్లాడుతూ 19 సంవత్సరాల క్రితం కళాబంధు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి ఆలోచన మేరకు ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన సంకీర్తన కళా సమితి 97 కార్యక్రమాలు జరిపిందన్నారు. ప్రతి కార్యక్రమంలో కళని నమ్ముకొని జీవిస్తున్న కళాకారులకు పని కల్పిస్తూ వర్తమాన కళాకారులకు వేదికను అందిస్తూ సంఘంలోని సేవా తత్పరులను సత్కరిస్తూ కళాసేవ చేస్తున్నామని తెలిపారు. సంకీర్తన కళా సమితి వ్యవస్థాపకులు కళాబంధు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 19 సంవత్సరాలలో 97 కార్యక్రమాలు చేయడం చాలా కష్టసాధ్యమన్నారు. సంకీర్తన కళా సమితి అధ్యక్షులు శ్రీ కనకరాజు మరియు కార్యదర్శి శ్రీ ప్రసాద్ బాబు ఎంతో దీక్షతో నాణ్యతతో సిస్టమేటిక్ ప్రోగ్రామ్స్ చేయడంలో దిట్ట అన్నారు. 100వ ప్రోగ్రామ్స్ దిశగా సాగుతున్న సంకీర్తన కళా సమితికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ కనకరాజు, శ్రీ రాయసం రమేష్, శ్రీ మస్తాన్, సంస్థ కోశాధికారి శ్రీ పరంధామం పాల్గొన్నారు. కళాకారులందరికీ నమస్కారాలు. నెల్లూరు కళలకు పుట్టినిల్లు. ఎక్కడైనా కూడా ఒక కళ అంటే నెల్లూరు అని వస్తుంది. ఎక్కడి నుంచి ఎంతమందో హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్లు అయ్యారు. అనేక కళా సంస్థలు నెబ్జా సుందరరావుడి గారు కాళ్ళ నుంచి కూడా కళా సంస్థకి ఎంతో పేరుంది. అందులో ముఖ్యంగా సంకీర్తన కళా సమితి, దానికి జీవం పోసింది కనకరాజు గారు, అలాగే ప్రసాద్ గారు. దాంతోపాటు తోడుగా మస్తాన్ గారు, రమేష్ గారు, పరంధామ గారు తోడు ఉంటూ నెల్లూరులో ఉండే కళా సంస్థల కల్లా ఒక ప్రత్యేకమైన సంస్థ సంకీర్తన కళా సంస్థ. వారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా మన నెల్లూరు తగ్గట్టుగా అతిథులు రావటం కానీ, అలాగే వాళ్ళకి సన్మానం చేయటం కానీ, ఆ ప్రోగ్రాంల కళాకారులు ప్రోత్సహించడం కానీ, దాంతోపాటు మనకు ఉన్న దాంట్లో 10 మంది కళాకారులు సహాయం చేయటం కానీ, నీకు దిగిన 97 ప్రోగ్రాం చేశారంటే చిన్న విషయం కాదు. అది ఎంతో నిబంధనతో న్యాయంగా 10 మందికి ఆనందపరిచే విధంగా కళాకారులకు వారికి కలయికతో చేసిన సంకీర్తన కళా సమితి ఇంకా ఎన్నో ప్రోగ్రాంలు చేయాలని, నెల్లూరుకి మంచి పేరు తేవాలని, అలాగే 100 కాదు 1000 ప్రోగ్రాంలు చేయాలని చెప్పి తెలియజేస్తూ వారు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు ఎంతో ఖర్చు పెడతారు. కానీ ఒక కళాకారుడు వచ్చినప్పుడు అతనికి ఒక సహకారం, ఒక ఆప్యాయత. ఎందుకంటే నెల్లూరుకి భారతదేశానికి కళలకు పుట్టిల్లు. మనకి ఈ కళలు ఇతర దేశాలు ఎంతో గౌరవిస్తాం. ఇక్కడి నుంచి ఫ్లైట్లు పెట్టి టికెట్స్ పెట్టి తీసుకెళ్తాం. మరి అటువంటి కళాకారుల్ని పోషిస్తున్న సంకీర్తన కళా సమితి తప్పకుండా మీ అందరూ ప్రోత్సహించి అది దినదినానికి పెద్దది కావాలని చెప్పేసి అనుకుంటూ కళాకారులు అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ కనకరాజు గారికి, ప్రసాద్ మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో కూడా సంకీర్తన కళా సమితి ఒక మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం, నా పేరు ప్రసాద్ బాబు. సంకీర్తన కళా సమితి సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 19 సంవత్సరాలుగా మా సంస్థ కళాకారులకు పని కల్పిస్తూ వారిని ఆదుకుంటూ పేద కళాకారులకు సహాయం చేస్తూ వర్తమాన కళాకారులకు ప్రోగ్రాంలో అవకాశం ఇస్తూ ఈ కార్యక్రమాలు ఇప్పటికి మేము 97 కార్యక్రమాలు చేసి 98వ కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్ హాల్లో ఫిబ్రవరి 9వ తారీఖున జరిపించడానికి మేము సంసిద్ధమవుతున్నాం. 19 సంవత్సరాల క్రితం నన్ను కనకరాజు గారిని మీరు పాటలు పాడగలరు, కార్యక్రమాలు చేయగలరు, మీరు ఒక సంస్థను స్థాపించండి అని మమ్మల్ని ప్రోత్సహించి మా వెంట నడిచి మమ్మల్ని ముందుకు ఈ యొక్క కళారంగంలోకి వచ్చేట్టుగా చేసి మా సంస్థను స్థాపించేలాగా చేసి మేము కూడా ప్రోగ్రాం చేయగలము, 10 మంది మెచ్చుకునే విధంగా మా సంస్థని 10 మందిలో గుర్తింపు తీసుకురాగలమనే నమ్మకాన్ని మాలో ఉంచి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని సంకీర్తన కళా సమితి అనే సంస్థను స్థాపించడానికి కారణభూతులయ్యారు. వారు ఏ నిమిషంలో మా సంస్థ గురించి ఆలోచించారో, ఏ నిమిషంలో మా ఇద్దరి గురించి ఆలోచించారో కానీ వారి కీర్తికి ఏమాత్రం భంగం కలిగించకుండా సంకీర్తన కళా సమితి అంటే మంచి కార్యక్రమాలు చేసేటటువంటి సమితి, కళాకారులకు అవకాశాలు ఇస్తూ వారికి జీవనోభూతికి పని కల్పిస్తున్నారు అనేటటువంటి పేరుని 10 మందిలో నిలుపుకుంటూ వస్తూ వారికి కీర్తికి ఏమాత్రం తగ్గనివ్వకుండా మేము కార్యక్రమాలు జరుపుతున్నాం. 98వ కార్యక్రమం ఫిబ్రవరి 9వ తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో జరపబోతున్నాం. తదనంతరం 99వ ప్రోగ్రామ్ని కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో
వారి యొక్క ఆశీర్వాదంతో మేము హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరపడానికి మేలో మేము హైదరాబాద్ వెళ్తున్నామని తెలపడానికి నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా 100వ కార్యక్రమాన్ని సెప్టెంబర్ బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా వీరి ఆశీర్వాదంతో, వీరి యొక్క బలంతో మేము నెల్లూరులో 100వ కార్యక్రమాన్ని చేసి ఒక సంస్థ 19-20 సంవత్సరాల్లో 100 ప్రోగ్రాములు చేయటం ఎంత గొప్ప మేము జనానికి చూపించదలుచుకున్నాం. ప్రస్తుతం 98వ కార్యక్రమానికి ముఖ్య అతిథుల్లో ఒకరక మమ్మల్ని నడిపించినటువంటి పెద్దలుగా కృష్ణారెడ్డి గారిని మా కార్యక్రమానికి ఆహ్వానించడానికి నేను, నాతో పాటుగా కనకరాజు గారు, మస్తాన్ రావు గారు, అదేవిధంగా రమేష్ గారు, మా ట్రెజరర్ పరంధామే గారు ఇక్కడికి ఇచ్చేసాం. మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రజల తరఫున, సంగీత అభిమానుల తరఫున వారిని ముఖ్య అతిథిగా మా కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.